మీ మైలేజ్ కోసం నేను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు. దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఎక్స్పీరియన్స్ పర్సన్. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాను అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజులు ఓపికపడుతున్నాను. ఎందుకు 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 సాఫ్ట్గా వెళ్తాను. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర మనం మాట్లాడారా? మీకు ఎంత దమ్ము ఉంటే ఆ ప్రొడ్యూసర్ అన్ని స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ ఏమి అంటారు? ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా. 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? ఇష్టపడడం వాళ్ళ ఇష్టం. ఒక మనిషి అందరినీ సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది. మీ అందరికీ తెలుసు ఇలాగంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోండి. ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నింటిని వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ గురించి ఛాంబర్ లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరగడం అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఒక 4 సినిమాలు మనలో రాశాడు. దిల్రాజు గారు తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఎవరికి చెప్పారా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవరు చెప్పాడు? చూడుందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమా కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్ రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇలాగ నన్ను తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకో. ఎన్ని రోజులు నడిచిపోయి అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతో పాటు హనుమాన్ సినిమా నేను రిలీజ్ ఆపాలి అని చెప్పాను, రాశారు. ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగాను. సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిందా హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్ గా బతికితే బాగుంటది. నెగిటివ్ గా పెట్టడం ఇంపార్టెంట్ కాదు. అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండడానికి రాదా? నెగిటివ్ ఎందుకు? నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్ లో, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తెలుగులో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా? దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాంలో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమా థియేటర్ లేదు. మీకు తెలుసా? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు. ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెడతారని ప్రమోషన్ ని హనుమాన్ సినిమాకు వచ్చింది.